వృద్ధ జంబూకాలను కాపు కాసేదెవరు? కాలు కదిపని నేతలు, బలగం లేదు, బలం లేదు. ముద్రగడ పట్ల కాపుల్లో ఏహ్యభావం. జోగయ్యది అదే పరిస్థితి. వీరిని పక్కన పెట్టిన జనసేన లెటర్లు వ్రాయడం తప్ప వీరు మాట వినే నాయకులే లేరంటున్న కాపు సామాజిక వర్గంలో వృద్ధ జంబూకాలను పవన్ పట్టించుకోవడం మానేశారన్నది ఇటీవల పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అటు హరిరామ జోగయ్య, ఇటు ముద్రగడ పద్మనాభం ఇరువురు లేఖలు, ప్రెస్ మీట్ మాటలు తప్ప రోడ్డు మీదకు వచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి తామే పెద్ద దిక్కు అన్న రీతిన వ్యవహరిస్తున్నా ఆ ప్రభావం కాపు సామాజిక వర్గంలో లేదని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కోసం వైసీపీ తహతహలాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముద్రగడ అవసరం వైసీపీకి ఉందా అనేది ప్రశ్న. అసలు తన ఇంటి వద్దకు వైసీపీ నేతలెవరూ రావద్దని బహిరంగంగా చీత్కరించిన ముద్రగడను చేర్చుకొని ఏం సాధిస్తారో అర్థం కావడం లేదనే చర్చకు తెరలేచింది. టీడీపీలో లేక జనసేనలో చేరుతామని ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. జనసేనకు చెందిన తన కులం నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మరీ భోజనాలు పెట్టి వైసీపీ నేతల్ని అవమానించే రీతిలో ముద్రగడ వ్యవహరించారు. జనసేనలోకి వెళ్తున్నామనే అత్యుత్సాహంలో వైసీపీని చిన్నచూపు చూసిన ముద్రగడ వెంట ఆ పార్టీ నాయకులు ఎందుకు పరిగెత్తుతున్నారో వారికే తెలియాలి. ముద్రగడ పద్మనాభం అంటే కాపు పెద్దలకు గౌరవం ఉండొచ్చు. అయితే ఆయన చెప్పినట్టు నడుచుకునే పరిస్థితిలో కాపు యువత లేదు. ముద్రగడ పద్మనాభాన్ని చేర్చుకోవడం వల్ల ఇతర కులాలు ఆలోచనలు ఎలా ఉంటాయో వైసీపీ అంచనా వేసుకోవడం కూడా మంచిది. ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేత జక్కంపూడి గణేష్ వెళ్లారు. ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ముద్రగడ ఫోన్లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం ఎన్నికల కోసం, అది కూడా పవన్ కళ్యాణ్ కాదు పొమ్మంటే వచ్చే నాయకుల వల్ల లాభమా నష్టమా అనేది వైసీపీ ఆలోచించాలి. ముద్రగడ వ్యక్తిగతంగా నిజాయితీపరుడు, ఇందులో రెండో మాటకు తావులేదు. అయితే రాజకీయంగా నిలకడలేని తత్వమే ఆయనకు నష్టం కలిగిస్తోంది. ఇప్పుడు వైసీపీలోకి వచ్చినా ఏ మేరకు నిబద్ధతతో ఉంటారనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక ముద్రగడ పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే పోటీలో ఉంటారా లేక తన కుమారుణ్ణి పోటీలో పెడతారా అంటే రెండవదే కరెక్ట్ అంటున్నారు. ముద్రగడ రెండవ కుమారుడు గిరిని పిఠాపురం నుంచి పోటీలోకి దింపబోతున్నారని అంటున్నారు. ఇక ముద్రగడ మాత్రం గోదావరి జిల్లాల్లో వైసీపీ తరపున పెద్ద ఎత్తున ప్రచారం బాధ్యతలు చూస్తారని, ఎన్నికల అనంతరం మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే ముద్రగడకు రాజ్యసభ సీటు ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు పవన్ కనుక బరిలో ఉంటే టీడీపీ జనసేన కూటమి మీద ఆయన ఎదురు నిలిచి పోరాడేందుకు వైసీపీని రాజకీయ వేదికగా చేసుకుంటారని అంటున్నారు. కాపు సామాజిక వర్గంలో ముద్రగడ ప్రభావం ఏమిటి అన్నది కూడా ఈ ఎన్నికలు చూపించబోతున్నాయని అంటున్నారు. Subscribe our VST News. Do like, share and please press bell icon.